శ్రీమాతృ నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మనము శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకరైన లక్ష్మీ నరసింహస్వామి అవతారం గురించి, ఈయన స్వయంభువుగా వెలసిన అహోబిల క్షేత్ర మహిమ గురించి మరియు చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. ఈ పుడమ మీద ఉన్న 4 దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రము ఒకటి. రాక్షసరాజైన హిరణ్యకశిపుని సంహరించడానికి, తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభం నందు ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రము. ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతం నందు బ్రహ్మాండ పురాణము అంతర్గతంలో 10 అధ్యాయాలు 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడినది. అహో అంటే ఒక గొప్ప ప్రశంస, బిలం అంటే బలం అని చెబుతారు కనుక అహోబిలం అంటే గొప్పదైన బలం అని చెప్పాలి. పురాణాల మేరకు శ్రీ మహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు సగం మనిషిగాను, సగం సింహం రూపంలోనూ అవతరించినది ఈ ప్రదేశంలోనే అని చెబుతారు. విష్ణువు యొక్క ఈ భయంకరమైన రూపం చూసిన సకల దేవతలు ఆయన గురించి అహో ఎంత బలవంతుడు అని కీర్తించారట, మరియు జయజయధ్వానాలు చేశారట. అందుకనే ఈ ప్రదేశానికి కాలక్రమేణా అహోబిలం, అహోబలం అని పేరొచ్చింది. ప్రస్తుతము అహోబిలం క్షేత్రము సీమాంధ్రలోని కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ మండలంలో కలదు. ఈ పుణ్యక్షేత్రాన్ని నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన అహోబిలం నరసింహస్వామి దేవాలయము కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. నారాయణుడు ఉగ్ర నరసింహ అవతారం దాల్చి హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన క్షేత్రం ఇదేనని స్థల పురాణం చెబుతుంది. క్షేత్రము సముద్ర మట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబిలంలో ప్రధానమైనది భవనాశిని నది. లక్ష్మీ నరసింహస్వామిని పాదాలను కడిగే పాద్యంగా గగనగంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. పరమ భాగవతుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసము, హిరణ్యకశిపుని వధించడం కోసము హరి నరహరిగా ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన నరసింహస్వామి ఉగ్రరూపాన్ని చూసి దేవతలంతా అహోబలం అహోబలం అని ఆశ్చర్యంతో పొగడటానికి, అందుకే ఈ క్షేత్రానికి అహోబిలం నరసింహస్వామిగా దేవాలయంగా పేరు వచ్చింది. బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్ర మహత్యం బాగా వివరించబడింది. మహావిష్ణువు ఉగ్ర నరసింహ అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించినట్లు చెప్పే స్తంభాన్ని కూడా ఈ అహోబిలంలో చూడవచ్చును. ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతం నందు బ్రహ్మాండ పురాణంలో వ్రాయబడింది. దిగువ అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి శాంతిమూర్తిగా వెలిసిన క్షేత్రం ఇది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేంచేసినదే ఈ దిగువ అహోబిలము. 8 కిలోమీటర్ల ఎత్తుపైన కొండపైన ఎగువ అహోబిలంలో నరసింహుని చూడవచ్చును. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత కిటాటహాసాలు చేస్తూ అహోబిల కొండలలో తిరుగుతూ 9 ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలిసారని ప్రతీతి. కృతయుగం నందు హిరణ్యకశిపుని సంహారణ అనంతరము పేట్రేగిన కోపంతో ఉన్న ఉగ్రనరసింహస్వామిని శాంతింపచేయుటకు పరమశివుడు నృసింహ మంత్రరాజంను మంత్రరాజ పదస్తోత్రంగా స్తుతించి నృసింహుని శాంతింపజేసినట్లు బ్రహ్మాండ పురాణంలో కలదు. అందుకే ఎగువ అహోబిలం నందు గర్భగుడి పక్క గుహలో జ్వాలా నరసింహస్వామిని పరమశివుడు ఆరాధించినట్లుగా మనకు దర్శనమిస్తారు. విష్ణు పురాణమునందు శేషధర్మము 70 అధ్యాయంలో విరుద్ధ ధర్మ ధర్మితంలో త్రేతాయుగంలో శ్రీరాముల వారు దండకారణ్యమున సీతాన్వేషణకై వెళ్ళినప్పుడు అహోబిలం నరసింహస్వామిని దర్శించి నృసింహ పంచామృత స్తోత్రంతో ఆరాధించినట్లు పురాణం చెబుతుంది. శ్రీమద్ భాగవతం నందు ద్వాపరయుగమున పంచ పాండవులు అహోబిల నరసింహుని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కలియుగం నందు కలియుగ అవతారముగా శ్రీ వెంకటేశ్వర స్వామి
పద్మావతి దేవి విళంబినామ సంవత్సరము వైశాఖ శుద్ధ దశములు శుక్రవారం నాడు వివాహ సమయమున తమ వివాహానికి చేసిన ప్రసాదములను శ్రీ అహోబిల నరసింహస్వామికి నివేదించవలసినదిగా బ్రహ్మదేవుడికి చెప్పెను. వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ప్రసాదాలను నివేదించి మహామంగళహారతులు చేసినట్లు వెంకటాచల మహత్యం చెబుతుంది. వెంకటేశ్వరుడు దిగువ అహోబిలానికి చేసి స్వామిని ప్రతిష్ఠించి వివాహం చేసుకున్నాడు. కావున ఈనాటికి శ్రీ నృసింహస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టు పీతాంబరముల వస్త్రములు అహోబలేశ్వరునికి ప్రతి సంవత్సరము సమర్పిస్తున్నారు. ఈ క్షేత్రానికి ముఖ్యమైన ఆళ్వార్లు కూడా వచ్చి అహోబలేశ్వరుణ్ణి దర్శించినట్లు తెలియుచున్నది. గురుపరంగా పరాధీనంలో ఉన్న వైష్ణవ సంప్రదాయాన్ని అభివృద్ధి చేయుటకు రామానుజాచార్యుల వారు 11వ శతాబ్దంలో అహోబిలంలోనూ వేంచేసి నృసింహస్వామిని దర్శించి అనుగ్రహాన్ని పొందారు. ఆ తరువాత వైష్ణవ పరంపరాధీనంలో ఉన్న శ్రీ నిగమాంత దేశిక స్వామి అను పండితునకు ఉత్తర భారతదేశ యాత్ర చేసినప్పుడు అహోబిల క్షేత్రమును దర్శించినట్లు ఆధారాలు కలవు. దేవతలకు మాత్రమే ప్రవేశించడానికి సాధ్యమైన ఎగువ అహోబిల క్షేత్రాన్ని 8వ శతాబ్దంలో వైష్ణవ సన్యాసి అయిన తిరుమంగై ఆళ్వార్ దర్శించి నరసింహస్వామి సార్వభౌముని 10 పాశురములతో కీర్తించినారు. ఈ 10 పాశురములు నాలాయిర దివ్య ప్రబంధం నందు కలదు. ఈ క్షేత్రానికి వివిధ సామ్రాజ్యాలకు చెందిన రాజులు దర్శించినట్లు శాసనాలు కలవు. విక్రమాదిత్య అను మహారాజు, పశ్చిమ తీరపు రాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరాధీశులు, రెడ్డి రాజులు ఈ మూల విగ్రహంను దర్శించినట్లు ఆధారాలు కలవు. కాకతీయ వంశంలో చివరి రాజైన ప్రతాపరుద్రుడు అహోబిలం వేంచేసి ముఖ్యమైన బంగారు విగ్రహాలు, మంటపాలు, దేవాలయాలు నిర్మించినట్లు, ఉత్సవాల కోసం తగు నిధిని ఏర్పాటు చేసినట్లు చెబుతారు. శంకరాచార్యులు పరకాయ ప్రవేశం చేసినప్పుడు తన చేతులు లేకుండా పోయినందున ఉగ్రనరసింహస్వామిని కరావలంబ స్తోత్రం చేయగా ఆయన చేతులు తిరిగి వచ్చినవి. ఈ స్తోత్రమును 20 శ్లోకములలో నరసింహస్వామిని వర్ణించాడు. ఈ సన్నివేశము అహోబిలం నందు 788-820 మధ్యలో జరిగింది. అహోబిల క్షేత్రం నందు నవనారసింహులు నవవిధి రూపాలలో దిగువ ఎగువ అహోబిలం చుట్టుపక్కల వెలసి ఉన్నారు. అవి ముక్తికాంత విలాసాలు. అహోబిల క్షేత్రంలో నవనారసింహులకు ప్రత్యేక సన్నిధానములున్నవి. రమణీయమైన నల్లమల అడవులకే సింగారమై నిలిచినారు. 9 మంది నరసింహమూర్తులు. అహోబిల మొదటి పీఠాధిపతి ఆదివన్ షటగోపయతి బోధనలతో ఆవేశాన్ని పొందిన అన్నమాచార్యులు గానం చేసిన నవనారసింహాకృతి మనకు శృతిభూషణం. అన్నమయ్య తన పద కవితలయందు అహోబిల, జ్వాల, యోగానంద, కానుగమాని, భార్గవ, వరాహ నరసింహుల పేర్లు శ్లోకంలో సంప్రదిస్తున్నవి. భట్టమల్ల ప్రహ్లాద, శ్రీ నారసింహులు, చత్రవట మాలోల నరసింహులను ఉద్దేశించినవి. పావన నరసింహులలో అన్నమయ్య నవరసాలను ఉగ్గడించారు. వరుసగా రౌద్ర, వీర, కరుణ, శాంత, బీభత్స, శృంగార, అద్భుత, భయానక, సంతోషము అని 9 రసాలుగా అభివర్ణించాడు. ఈ నవనారసింహ క్షేత్రములందలి అన్ని విగ్రహములు దేవతలు ప్రతిష్ఠించినవే అని పురాణాలు చెప్పబడుచున్నవి. కరుణను ప్రహ్లాదునికి, శాంతమును సకల చరాచర సృష్టికి, శృంగారమును చెంచులక్ష్మికి ప్రసాదించినారు. ఈ అహోబిల నరసింహుడు బాలా నరసింహ క్షేత్రము. వైకుంఠవాసుని అసురుడైన హిరణ్యకశిపుడు నిందించినను శ్రీమన్నారాయణుడు తొణకలేదు. కాని తన భక్తుడైన ప్రహ్లాదుని హింసించడం సహించలేకపోయాడు. అందుకే హరి నరహరిగా ఆవిర్భవించాడు. ప్రహ్లాదుని కొరకు స్తంభమునందు వెలసి ప్రహ్లాదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని జ్వాలా నరసింహుడుగా వ్యవహరించారు. అహోబిల నరసింహస్వామిగా ముక్కోటి దేవతలు స్తోత్రం చేసిన కోపము తగ్గని నరసింహస్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభువు తనకు తానే
సాలగ్రామంగా ఎవరు ప్రతిష్ఠ చేయని మూర్తిగా శ్రీ ఈ బిలమునందే వెలిసినాడు. ప్రహ్లాదుడు ప్రార్థించగా గరుడాద్రి పర్వతం క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలము. ఈ అహోబిలానికి దేవతలు స్తుతించినందున అహోబలం అని, బిలం నందు స్వయంగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు. మాలోల నరసింహస్వామి వేదాద్రి పర్వతం మీద లక్ష్మీ నరసింహస్వామిగా మా అనగా లక్ష్మీలోలయనగా ప్రియుడు అని అర్థము. ఈ దేవాలయానికి మార్కుండ లక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం కలదు. స్వామివారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈ గుడి నిర్మించబడినది. ఇక్కడి శిల్పము వామపాదాన్ని ముడుచుకొని దక్షిణ పాదాన్ని వంచి కిందికి వదిలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి, స్వామివారి వామహస్తము లక్ష్మీదేవిని ఆలింగనము చేసుకున్నట్లుగా ఉన్నది. స్వామి శంఖు, చక్ర, వరద హస్తాలతో ఉన్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశాంతమైన, సుందరమైన చోటు. ధ్యాన అనుష్ఠాలకు చక్కని వేదిక. వరాహ నరసింహస్వామి ఈయననే క్రోడా నరసింహస్వామి అని కూడా అంటారు. వేదాద్రి పర్వతమునందు వేదములను, భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడిగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సంహితగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి. కారంజ నరసింహస్వామి కారంజ వృక్ష స్వరూపమైన ఈ కారంజ నరసింహమూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు. పగడలు విప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాన నిమగ్నుడైన మూర్తి. అహోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేయగా నరసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు నాకు శ్రీరామచంద్రమూర్తి తప్ప వేరెవ్వరూ తెలియదు అని అనగా నరసింహుడు నేనే శ్రీరాముడను, నేనే నరసింహస్వామి మరియు ధనస్సును హస్తములతో దర్శనమివ్వగా ఈ స్వామికి కారం స్వామి అని కూడా పేరు. స్వామికి పాలనేత్రము అంటే త్రినేత్రము కలదు. అందుకే అన్నమయ్య పాలనేత్రుడు అని అన్నారు. భార్గవ నరసింహస్వామి పరశురాముడు ఈ అక్షయ తీరమందు తపస్సు చేయగా శ్రీ నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహారం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. ఈ స్వామిని భార్గోటి అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలందుకుంటున్న దివ్యధామము. ఈ ఆలయము దిగువ అహోబిలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర దిశ ఉన్నది. స్వామివారి విగ్రహము పీఠంపై చతుర్బాహుతమై శంఖు చక్రాన్ని, బాహువులు, అసురుని ప్రేవులను చీల్చు 2 హస్తములు, ఖడ్గహస్తుడైన హిరణ్యకశిపుడు, ప్రక్కలో అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు ప్రభావళినందు ఈ దశావతారములలో ఈ విగ్రహము కలియున్నది. యోగానంద నరసింహస్వామి యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహస్వామి అని పిలువబడుచున్నాడు. యోగం పట్ల విలసిల్లినాడు ప్రహ్లాదుని ఈ యోగ నరసింహస్వామి అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మనస్థితమును సాధించాడట. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయము. చిత్రవట నరసింహస్వామి పద్మాసనంతో అభయ హస్తాలతో నల్లగా నిగనిగలాడుతూ ఈ మూర్తి చాలా అందమైన, ఆకర్షణీయమైన మూర్తి. ఆహా హుహ్వా అనే 2 గంధర్వులు అతి వేగంతో గానం చేసి నృత్యం చేయగా నరసింహస్వామి సంతోషించి వారికి శాప విమోచనం గావించెను. కిన్నెర, కింపురుష, నారదులు ఈ క్షేత్రమునందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు. పావన నరసింహస్వామి
పరమ పావన ప్రదేశంలో 7 పడగల ఆదిశేషుని కింద తీర్చిదిద్దిన మూర్తి. ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారంలో జరిగిన సుఖదుఖాలను తొలగించగలిగే వాడని అర్థమగుచున్నది. మరియు భరద్వాజ ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామివారు మహాలక్ష్మి సమేతంగా వారికి దర్శనమిచ్చారట. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిశగా ఉన్నది. పాపకార్యములు చేసిన వారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులు అగుదురు. బ్రహ్మోత్సవముల దగ్గర నుంచి ప్రతి శనివారము నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగుతాయి. ఈ క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను, పాపములను భగవంతునికి ప్రార్థనా రూపంగా సేవించి దర్శించుకుంటారు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆంధ్ర రాష్ట్రంలో గరుడాద్రి పర్వత ప్రాంతంలోని దట్టమైన అరణ్య ప్రదేశము. పావన నది ఒడ్డున చెంచుల కులంలో పుట్టింది ఒక అందాల రాశి. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశం అయినందువలన ఆమెను చెంచులక్ష్మి అని పిలిచేవారు. ఏ అడవిలో మరోవైపు హిరణ్యాక్షుని సంహరించడానికి నారాయణుడు నరసింహ అవతారం ఎత్తాడు. హిరణ్యకశిపుడిని ద్వారంపై కూర్చుని తన ఒడిలో పెట్టుకొని తన పదునైన చేతి గోళ్లతో సంహరించాడు నారాయణుడు. అయినా నరసింహస్వామి క్రోధావేశాలు తగ్గలేదు. ఆ అరణ్యంలో రౌద్రావతారంలో సంచరించేవాడు. ఆ సమయంలో మహాలక్ష్మి అంశమైన చెంచులక్ష్మి ఆ చోటకి వచ్చింది. ఆమెను చూసిన నరసింహస్వామి మరిచిపోయాడు. తగ్గని క్రోధావేశాలు అదే క్షణంలో మాయమయ్యాయి. ఆ అడవిలో తిరిగే ఆటవికులు జాతిలో పుట్టినందున చెంచులక్ష్మి స్వామివారికి మాంసము, మధువులు సమర్పించి భుజించమని చెప్పింది. తనను వివాహం చేసుకుంటే అవన్నీ తప్పక భుజిస్తానని అన్నాడు శ్రీ నరసింహస్వామి. అడవి జాతి వారు మరో జాతి వారిని ఎలా వివాహం చేసుకోగలరని ప్రశ్నించడం మొదలుపెట్టారు చెంచులు. గరుడాద్రి పర్వత శ్రేణిలో ఒక చిన్న గుహ గుండా బయటపడి ఒక కొండ ఎక్కి అక్కడే లక్ష్మీదేవిని పరిణయమాడారు లక్ష్మీ నరసింహస్వామి. ఆ కొండపైనే ఇద్దరు కొలువయ్యారు. ఉద్దాలక మహర్షి ఓసారి ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారు కటాక్షమున్నట్లు తెలుసుకొని కఠిన తపస్సు చేశాడు. అయితే ఆయన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా అక్కడ ఉన్నట్లు ప్రపంచానికి చాటి చెప్పలేదు. అయితే ఈ విషయము మరో సంఘటన ద్వారా తెలిసింది. కొండ క్రింది భాగాన గొల్లపల్లి అనే గ్రామం ఉంది. గొల్లలు ఎంతో ప్రశాంతంగా జీవించేవారు. ఆ గ్రామంలో గల ఒక గోవు ప్రతిదినము స్వామి వద్ద క్షీరము ఇస్తూ ఉండేది. గోవు యజమాని తన గోవు పొదుగులో పాలు లేకుండా గమనించి కలత చెందాడు. శ్రీ నరసింహస్వామి ఆయనకు కలలో కనిపించి నీ గోవు పాలను సేవిస్తున్నానని తెలియజేశాడు. అందుకు సంతోషపడిన గొల్లవాడు బిల ప్రాంతము శోధించగా బిలము పై భాగమున శ్రీ స్వామివారి పాదముద్రికలు గల శిలాఫలకము మరియు గిరి క్రింద భాగము నైరుతి దిశన శ్రీ లక్ష్మీదేవి శిల కనిపించిందట. గొల్లవాసులు శ్రీవారికి, శ్రీ అమ్మవార్లకు చిన్న ఆలయములు నిర్మించి పూజలు చేస్తూ ఉండేవారు. విజయనగరం సామ్రాజ్యాధీశుడైన సదాశివరాయలు వారు విజయనగరమునకు నుండి పెనుగొండ దుర్గమునకు పయనించుచు ఈ క్షేత్రము వద్ద మజిలీ గావించాడట. సదాశివరాయల వారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపించి తన జైత్రయాత్ర దిగ్విజయమని అగునని ఆశీర్వదించాడట. సదాశివరాయల వారు దిగ్విజయుడై తన జైత్రయాత్ర తిరుగు ప్రయాణంలో స్వామివారిని దర్శించి లక్ష్మీ నరసింహస్వామి వారికి, శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి ఆలయాలు నిర్మించారట. పెన్నా నది ఒడ్డున ఒక కొండపై స్వామివారి పాదముద్రికలు క్రింది భాగమున బిలం ఉండటం వల్ల ఈ క్షేత్రము పెన్నహోబిలం క్షేత్రమని పిలువబడుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురము ఉరవకొండ రహదారి పక్కన పెన్నా నదికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక గిరిపై శ్రీ పెన్నహోబిలం నరసింహస్వామి ఆలయం వెలసింది. ఒక చిన్న కొండపై ఆలయము గోపుర ద్వారము దాటి
విశాలమైన బయటి ప్రాకారము. ఎడమవైపున ఉన్న ఒక చిన్న సన్నిధిలో చెన్నకేశవ స్వామి వెలిశాడు. బలిపీఠం తర్వాత ధ్వజస్తంభము, గరుడ భగవాన్ సన్నిధి ఉన్నాయి. ఆ తర్వాత 45 అడుగులున్న 2 స్తంభాలు, వాటిపై ఆంజనేయ స్వామి నమస్కరిస్తున్నట్లు ఉన్న విగ్రహం ఉంది. రెండింటిలో ఒకటి దీపస్తంభము, ఇంకోటి సదాశివరాయల వారి విజయానికి ప్రతీకగా విజయస్తంభము. చిన్న మంటపం దాటి వెళ్తే గర్భగుడిలో లక్ష్మీనరసింహస్వామి కూర్చొని ఉన్నట్లు విగ్రహం ఉంది. అందమైన విగ్రహము, కరుణ చూపే కళ్ళు, పెద్ద మీసము, పై కుడి చేతిలో చక్రము, ఎడమ చేత శంఖము, క్రింది కుడి చెయ్యి అభయహస్తము, ఎడమ చేతి అమ్మవారిని పట్టుకున్న విగ్రహము. అలనాడు నరసింహస్వామి లక్ష్మీదేవిని గాంధర్వ వివాహం చేసుకున్న పవిత్రమైన చోటే ఈ గర్భగుడి. ఇక్కడ స్వామివారి కుడి పాదముద్రిక కనిపిస్తుంది. దాని పక్కనే ఆయన అహోబిలం నుండి వచ్చిన ద్వారము కనిపిస్తుంది. స్వామి ముందు నిలబడి మనస్ఫూర్తిగా ధ్యానిస్తే మనసు సేద తీరుతుంది. ఎంతో ప్రశాంతత లభిస్తుంది. స్వామివారి ఈ గుహలో వివాహం చేసుకున్నందున ఈ స్వామిని భక్తితో మొక్కుకున్న వారికి పెళ్లి జరుగుతుంది, అభీష్టం నెరవేరుతుంది. వివాహం జరగాలని ప్రార్థించటానికి ఆకు పూజ జరిపిస్తే 40 రోజులలో ఆ కోరిక నెరవేరుతుందని స్థానిక భక్తజన నమ్మకము. ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామి కళ్యాణోత్సవము ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. పెళ్లి వేడుకలు సందర్భంగా అన్నదానము జరుగుతుంది. పెళ్లి బృందం ఉండటానికి ఆలయ కమిటీ గదులను అద్దెకిస్తుంది. గిరికి క్రింది భాగాన పుష్కరిణి ఉంది. పుష్కరిణి ఆనుకొని ఎన్నో దుకాణాలు ఉన్నాయి. పక్కనున్న ఊళ్ళ నుండి వచ్చేవారు ఇక్కడ వంట చేసుకుని వనభోజనాలు చేసి సంతోషంగా గడుపుతారు. శాశ్వతమైన ఈ జీవితంలో ప్రతి క్షణము ఎంతో అమూల్యమైనదని తెలుసుకొని ప్రతి మనిషి సంతోషంగా ప్రశాంతంగా జీవిస్తే ఎంతో మంచిది. ఆ ప్రశాంతత ఈ దేవాలయంలో తప్పక లభిస్తుంది. పెన్న అహోబిలానికి రండి, స్వామిని దర్శించి తరించండి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, అహోబిల నరసింహస్వామి క్షేత్రం గురించి మరియు నవనారసింహస్వామి క్షేత్ర మహిమ గురించి. ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహము మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.